ప్రభావతి రోహిణి కోసం కాస్ట్లీ చీరలు, నగలు తెప్పించుంటుంది. అయితే ఇంతింత కాస్ట్లీ చీరలు, నగలు కొనడానికి డబ్బులు ఎక్కడివి అన్నట్టు బాలు అడుగుతాడు. ప్రభావతికి ఏం సమాధానం చెప్పాలో అర్థం కాదు. అదేంట్రా అలా అంటావు? వాళ్ళిద్దరూ సంపాదిస్తున్నారు. మరి కాస్ట్లీగా కొనాల్సిన అవసరం లేదా? అందులో మనోజ్ పెళ్ళైతే అనైతే అంటూ ఉంటే, మరి ఇదే రకంగా మీనా విషయంలో ఎందుకు ఆలోచించలేదు? మీనాకు మాత్రం అరాకొర చీరలతో ఎందుకు సరిపెట్టావని అంటూ ఉంటే, ఆమె ఏమన్నా పెద్ద యువరాణే మహారాణా, ఆమెకంతగా ఆ మాత్రమే ఎక్కువ అన్నట్టు ప్రభావతి మీనాని అందరి ముందు అవమానిస్తుంది. కామాక్షి ఉండి చీరల విషయంలో మీనాను కూడా పిలవచ్చు కదా అంటే, ఆ పాదం మహాపాదం, దరిద్ర పాదం. ఆమె వచ్చిందంటే శుభం జరగాల్సింది కూడా అశుభం జరిగిపోతుంది. ఇప్పటికే వాళ్ళ ఆయన జైలు పాలయ్యి అష్ట కష్టాలు పడుతున్నాడు. శుభమాని పెళ్లి జరుగుతూ ఉంటే మళ్ళీ ఆ దరిద్రపు దేవత ఎందుకు అన్నట్టు మాట్లాడుతుంది. మీనా చాలా అంటే చాలా బాధపడుతూ ఉంటుంది. అందులోనూ మీనాను ఒక పనమ్మాయిలాగా చూస్తూ ఉంటుంది. రోహిణి ముందే చాలా తక్కువ చేసి చులకన చేసి మీనాని మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళు విప్పేసిన చీరలన్నీ మీనాతోనే మడత పెట్టిస్తూ ఉంటుంది. ఇక ఇంతమంది వేడు కూర్చోన్నో కాఫీ ఇవ్వాల్సిన జ్ఞానం కూడా లేదా నీకు అన్నట్టు కాఫీ తెప్పించి చాలా చులకనగా అయితే మీనాని చూస్తూ ఉంటుంది ప్రభావతి. పెళ్లి బట్టల విషయంలో మనోజ్ అయితే బాలు మీదకి గొడవ పెడతాడు. నా భార్య కొనుక్కుంటే నీకేమైందిరా అంటూ ఉంటే, నిన్ను కొనుక్కో ఏమైనా తగలెట్టుకో, నేను అడగడం లేదు, నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇచ్చేసి నువ్వేమైనా చేసుకోవచ్చు కదా, లేదంటే ఈ పెళ్ళి ఆపేస్తానంటే ఇంక సత్యం ఊరుకోబెడతాడు బాలుని.